హలో అండి, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. నేను రాత్రి కార్బో కప్ మ్యాచ్ అయింది. గ్రిమ్సీ టౌన్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్. కరెక్టే, గ్రిమ్సీ టౌన్ ఎప్పుడు అనలేదు కదా, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. ఆ టీంతో కూడా విచ్ ఈస్ ఫోర్త్ డివిజన్ టీమ్ ఇన్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఆ టీంతో కూడా మాంచెస్టర్ యునైటెడ్ పెనాల్టీస్ దాకా వెళ్ళి పెనాల్టీస్లో ఓడిపోయింది. 12-11 పెనాల్టీస్ తో 12-11తో ఓడిపోయింది. ఇంతకంటే డిజాస్టర్, ఇంతకంటే దారుణమైన ఒక ఒక సిచ్యువేషన్ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్గా, లైక్ అసలు నేను వీడియో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని గురించి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఒక ఒక హోప్లెస్నెస్, ఒక లైక్ కంప్లీట్ హోప్లెస్నెస్లో ఉన్నాను నేను. అంటే రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అనమాట. అంత ఫ్రస్ట్రేటెడ్. అసలు ఫస్ట్ 30-40 మినిట్స్ మాంచెస్టర్ యునైటెడ్ ఆడిన తీరు, అహ్మద్ డియాలో మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ప్రతిసారి అహ్మద్ డియాలో ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నాకు కొట్టాలనిపించింది అహ్మద్ డియాలోని చూస్తే. అంత కోపం వచ్చింది. ద వే హీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. అసలు ఓకే అంటే అది చిన్న టీము, ఎంతలే ఆడేస్తాము అనే ఒక దీంతో వెళ్ళాడు. కానీ గ్రిమ్సీ టౌన్ మాత్రం మాంచెస్టర్ యునైటెడ్కి చుక్కలు చూపించారండి. చుక్కలు అంటే చుక్కలు. ద డిఫెన్స్ కానీ, వాళ్ళ స్టార్టింగ్ 30-40 మినిట్స్ వాళ్ళు ఆడిన అటాకింగ్ కానీ చుక్కలు చూపించారు మాంచెస్టర్ యునైటెడ్కి. అసలు నాకు వచ్చిన కోపానికి దాలోత్ మీద కానీ, అహ్మద్ మీద కానీ, లేకపోతే ఉగార్టే మీద కానీ. ఉగార్తే కూడా ఐ థింక్ కంపారిజన్లు కాదు, ప్రతి ప్లేయర్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ప్లేయర్ ఫస్ట్ 30-40 మినిట్స్ వాళ్ళ మొహాలు అద్దాల్లో చూసుకుని అసలు ఈ టీంకి నేను డిజర్వ్ కాదా, అసలు నేను ఇక్కడ ఉండగలనా లేదా అనేది, అసలు నేను ఇక్కడ ఉండొచ్చా లేదా అనేది వాళ్ళు క్వశ్చన్ వేసుకుని దయచేసి బ్యాగ్స్ అందుకుని బయటికి వెళ్ళిపోతే బెస్ట్. అలా అనిపించింది నాకు. డిజాస్టర్ సీజన్ అండి. ఇప్పుడు అందరూ రూబెన్ అమరీమ్ అవుట్ అంటున్నారు. సో వేర్ ఆర్ వి గోయింగ్ ఫ్రమ్ హియర్? ఓకే, రూబెన్ అమరీమ్ అవుట్, నెక్స్ట్ ఏ మేనేజర్ వస్తాడు? ఏ సిస్టమ్ ఫాలో అవుతాం? మళ్ళీ 3-4-2-1 ఫాలో అవుతామా, లేకపోతే 4-4-2 ఫాలో అవుతామా, 4-2-3-1 ఫాలో అవుతామా? ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు? మళ్ళీ ప్లేయర్స్ అందరూ మారి కొత్త సిస్టమ్కి రావాలా? అలాగే లాస్ట్ ఇయర్ ఇదే పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచాం, అట్లీస్ట్ ఒక మ్యాచ్ గెలిచాం. టెన్హాగ్ ఉన్నప్పుడు ఒక మ్యాచ్ గెలిచాము, మిగతా 2 మ్యాచెస్ బ్రైటన్తో, లివర్పూల్తోనూ ఓడిపోయాం. సో ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు, లివర్పూల్తో 3-0తో ఓడిపోయినప్పుడు, మాంచెస్టర్ యునైటెడ్ హోమ్లో, ఇస్ దిస్ ద కరెక్ట్ వే ఫార్వర్డ్? అప్పుడు కూడా ఇలాగే ఒక బ్రేక్ వచ్చింది. కానీ మాంచెస్టర్ యునైటెడ్ మేనేజ్మెంట్ టెన్హాగ్తోనే స్టిక్ అయ్యి టెన్హాగ్తోనే కంటిన్యూ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ రేపు ఒక మ్యాచ్ ఉంది బర్న్లీతో. ఆ మ్యాచ్ తర్వాత 15 days బ్రేక్ వస్తుంది. ఆ 15 days బ్రేక్లో మాంచెస్టర్ యునైటెడ్ అమరీమ్ని తీసేస్తుందా? అమరీమ్ని తీసేయడం కరెక్టేనా, లేకపోతే అమరీమ్ని కంటిన్యూ చేసి సీజన్ లాంగ్ అమరీమ్నే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారా బయటకు వచ్చి అని వెయిట్ చేసి చూడాలి. నాకు అనిపించేది ఏంటంటే, సిస్టమ్ ఈ టైంలో మార్చడం అనేది ఐ థింక్ ఇట్స్ 100% రాంగ్ అండి. వేరే మేనేజర్ని తీసుకొచ్చి సిస్టమ్ ఈ టైంలో 100% మార్చడం అనేది 100% రాంగ్. కానీ రూబెన్ అమరీమ్ లాస్ట్ హిస్ ప్లేయర్స్, రూబెన్ అమరీమ్ లాస్ట్ హిస్ డ్రెస్సింగ్ రూమ్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ లేదు అమరీమ్ని ఇంకా స్టిల్ మేనేజర్ కింద కంటిన్యూ అవ్వడంలో. ఎందుకంటే నిన్న మాట్లాడింది మీరు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. హీ సెడ్ దే టోల్డ్ మీ విత్ దేర్ ప్లే, వాళ్ళు చెప్తున్నారు వాట్ దే వాంట్. అండ్ ఒక సర్కాస్టిక్గా ఒక స్మైల్ కూడా ఇచ్చాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంటున్నాడు. నేను అంటే రిపోర్టర్ అడుగుతాడు అంటే ఏంటి, వాట్ సెన్స్లో మీరు చెప్తున్నారు అని అంటే, అమరీమ్ అంటాడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు అర్థమవుతుంది, ఐ లాస్ట్ ద డ్రెస్సింగ్ రూమ్ అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా ఐ లాస్ట్ ద డ్రెస్సింగ్ రూమ్. వాళ్ళకి ఆడాలని లేదు, వాళ్ళకి జస్ట్ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయాలని ఉంది ప్లేయర్స్కి అని చెప్పేసి అమరీమ్ అంటున్నట్టు ఒక సెన్స్ వచ్చింది దాంట్లో. సో నాకు కూడా నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఫస్ట్ 30-40 మినిట్స్ చూసినప్పుడు అలాగే అనిపించింది. దెర్ ఇస్ నో లీడర్ ఇన్ దట్. ఒక మెగ్వైర్ తప్పితే దెర్ ఇస్ నో లీడర్ ఆ టీంలో. ఫస్ట్ ప్లేయింగ్ 11లో ఓకే బయటకు వచ్చి మనం ప్రూవ్ చేయాలి, మనం ఆడాలి, మన టీంని గెలిపించాలి, టీం కోసం ఆడాలని ఒక్క ప్లేయర్ కూడా కనిపించలేదు హ్యారీ మెగ్వైర్ తప్పించి. మిగతా వాళ్ళందరూ సెకండ్ హాఫ్ సబ్స్టిట్యూషన్స్ వదిలేసేయండి. సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్గా గ్రిమ్సీ టౌన్తో 2-2 డ్రా చేసింది డీసెంట్ ఏంటండి. వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్, వేర్ ఆర్ అవర్ లెవెల్స్ నౌ? సో నేను దాని గురించి మాట్లాడాను సెకండ్ హాఫ్ గురించి. ఫస్ట్ 30-40 మినిట్స్ మనం ఏం ఆడాము, ఎలా ఆడాము, ఏంటి లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రూబెన్ అమరీమ్ని కంటిన్యూ చేస్తున్నారా, రూబెన్ అమరీమ్ కంటిన్యూ చేయబోతారా, లేకపోతే ఐ థింక్ రూబెన్ అమరీమ్
సిస్టమ్ మార్చడం అనేది తప్పు. ఒకవేళ ఆ మేనేజర్‌ని కొత్త మేనేజర్‌ని తీసుకొస్తే సేమ్ సిస్టమ్ ఆడే మేనేజర్‌ని తీసుకురావడం బెటర్. అలాంటి మేనేజర్ దొరకకపోతే రూబెన్ అమోరిమ్ లెవెల్ అని అనట్లేదు. అంటే లైక్ అట్‌లీస్ట్ అట్లాంటి లైక్ పెద్ద మేనేజర్‌ని తీసుకురాకపోతే లైక్ ఐ థింక్ బెటర్ టు స్టిక్ విత్ రూబెన్ అమోరిమ్. కింద పడతాం, పైన పడతాం, ఏదో ఒకటి చేస్తాము. లైక్ కనీసం ఒక సీజన్‌లో ఒక 10 మ్యాచ్‌లైనా గెలిస్తే, కనీసం రెలిగేట్ అవ్వకుండా ఉంటే సీజన్ తర్వాత కొత్త మేనేజర్‌ని స్కౌట్ చేస్తే బెస్ట్. కానీ అలా కాదు, సిస్టమ్ మొత్తం మారుదాము, 4-2-3-1 ఆడదాము, 4-4-2 అని ఆడదామని అంటే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అమోరిమ్ ఏదైతే బిల్డ్ చేశాడో, ఐ మీన్ లైక్ ఏదో ఒకటి ప్రీ సీజన్లో ఎంతో కొంత లైక్ వాళ్ళని ట్రైన్ చేసి ఉంటారు కదా, సో అదంతా మళ్ళీ పోతుంది. మళ్ళీ ఫ్రెష్గా ట్రైన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా ప్లేయర్స్ దే విల్ బి ఫ్రస్ట్రేటెడ్. ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. కానీ ఏదైనా డెసిషన్ మేనేజ్మెంట్ మాత్రం చాలా తొందరగా తీసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ లాగా టెన్ హాగ్ నవంబర్ దాకా వచ్చి నవంబర్లో సాక్ చేయడం, నవంబర్లో కొత్త మేనేజర్ని తీసుకురావడం, డిసెంబర్ టైంకి కొత్త మేనేజర్ని తీసుకురావడం, అప్పటికే ఒక 15 మ్యాచెస్ మాంచెస్టర్ యునైటెడ్ ఆడడం, లైక్ అప్పటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అండి. విల్ బీ ఇన్ ద సేమ్ ప్లేస్ అగైన్. లాస్ట్ ఇయర్ 15th ఎలాగైతే ఫినిష్ అయ్యామో సేమ్ అలాగే ఉంటుంది, ఆర్ ఈవెన్ వర్స్. సో 15-16 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాగైతే ఫినిష్ అయ్యామో లైక్ ఇట్ విల్ బీ ఈవెన్ వర్స్. So I think it's better to take decision right now. I think Ruben Amorim కూడా like he lost the dressing room. Like nobody is going to I think he's very frustrated. I think he lost the dressing room. ఎవరు వినర్, I think తన మాట కూడా ఎవరు వినేలా లేరు ఆ డ్రెస్సింగ్ రూమ్లో. అండ్ I think he'll be furious on players. సో ఐ థింక్ he might, మనకు తెలియదు, అతను లైక్ he might walk out. Will he walk out? కామెంట్స్లో పెట్టండి. ఈజ్ హీ గోయింగ్ టు వాకౌట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ గుడ్ డెసిషన్? ఇది లైక్ రూబెన్ అమోరిమ్ని ఈ టైంలో మేనేజ్మెంట్ మార్చడం అనేది మంచి డెసిషనా కాదా? మీ కామెంట్స్లో పెట్టండి. అండ్ ప్లీజ్ వాచ్ తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్.